హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం మోహన్ లాల్ గారు నటించిన 'తొడారుం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా సీరియస్‌గా ఒక పెద్ద ఇన్సిడెంట్‌తో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా హీరో క్యారెక్టర్‌ని అంటే తన చైల్డ్‌హుడ్ నుంచి ప్రెజెంట్ వరకు డిఫరెంట్ స్టైల్‌లో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్‌తో ప్రెజెంట్ చేశారు. ఆ పోర్షన్ అంతా చూస్తున్నప్పుడు అరే! భలే ఆలోచించారే డైరెక్టర్ గారు అని అనిపిస్తుంది. ఆ తర్వాత సీన్స్ అన్నీ కూడా హీరోకి, తన ఫ్యామిలీకి మధ్య ఉన్న బాండింగ్ అండ్ తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్‌తో చాలా బాగా వెళ్తుంది. మూవీలో ఫస్ట్ 20-30 మినిట్స్ ఎక్సలెంట్‌గా ఉందండి. ఆ పోర్షన్స్‌లో సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయ్యి మంచి ఫీల్‌ని క్రియేట్ చేశాయి. ఇంక ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత కాన్ఫ్లిక్ట్ పాయింట్‌ని ఇంట్రొడ్యూస్ చేసి, దాని చుట్టూ కథను నడిపిస్తా ఉంటారు. ఆ పాయింట్‌లో క్యూరియాసిటీ ఉన్న సీన్స్ నడిచిన విధానం కొంచెం స్లోగా అనిపిస్తాయి. ఈ కథ మొత్తంలో విలన్ క్యారెక్టరే మెయిన్ హైలైట్ అండి. మెంటల్ మాస్ అసల. ఆ క్యారెక్టర్ ఇంట్రోకి ఒక షాట్ పెడతారు. ఆ షాట్ పడినప్పుడు దాని అర్థం తెలీదు కానీ, క్లైమాక్స్ పోర్షన్‌లో విలన్ క్యారెక్టర్‌తో ఒక డైలాగ్ చెప్పిస్తారు. అప్పుడు అర్థమవుతుంది. ఆ పెట్టిన చిన్న షాట్‌లో ఇంత అర్థం ఉందా అని. నిజంగా బ్రిలియంట్ వర్క్ బై రైటింగ్ డిపార్ట్‌మెంట్ అండి. మూవీలో చాలా క్యారెక్టర్స్‌కి రాసుకున్న డీటెయిలింగ్స్ భలే ఇంప్రెస్ చేసాయి అసల. ప్రీ ఇంటర్వెల్‌లో ఒక పాయింట్‌ని రివీల్ చేస్తారు. అదేదో పెద్ద సస్పెన్స్‌లా ప్రొజెక్ట్ చేద్దామని ఫస్ట్ హాఫ్‌లో కొంత పోర్షన్ గెస్సింగ్ గేమ్‌లా డిజైన్ చేశారు కానీ, రెగ్యులర్ మూవీ లవర్స్ అయితే మాత్రం ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగింది అనేది ఈజీగా గెస్ చేసేస్తారండి. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బానే అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఒక 20 మినిట్స్ ఇంటర్వెల్ పోర్షన్‌ని లింక్ చేస్తూ రాసుకున్న సీన్స్ కానీ, సిట్యుయేషన్స్ కానీ టెన్షన్‌ని అండ్ ఇంట్రెస్ట్‌ని బాగా బిల్డ్ చేశాయి. ఇంకలా మూవీని స్టార్టింగ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని లింక్ చేస్తూ ప్రెజెంట్‌లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏవి కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇన్‌ఫాక్ట్ అక్కడున్న సీన్స్ అన్నీ కూడా కథని ముందుకు నడిపిస్తున్నా, అవసరమా ఈ సంత మనకి అని అనిపిస్తది. ఆ సీన్స్ అన్నీ అయ్యాక లాస్ట్ 30-40 మినిట్స్ ఆఫ్ ద మూవీ చాలా రెగ్యులర్ నోట్‌లోకి మారిపోతుందండి. అక్కడి నుంచి మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్‌గా అండ్ ఎక్స్‌పెక్టెడ్‌గానే వెళ్తా ఉంటది. ఆ లాస్ట్ 30 మినిట్స్ రెగ్యులర్‌గా మారిపోయినా కూడా, అక్కడ సరైన 2 మాస్ ఫైట్ సీక్వెన్స్‌ని పెట్టుకున్నారండి. అవి ప్రాపర్‌గా హీరో పాస్ట్‌ని కనెక్ట్ చేస్తూ వేరే లెవెల్ హై ఇచ్చాయి. ఇంకా క్లైమాక్స్ రెగ్యులర్‌గానే ఎండ్ అవుతుంది. కానీ ఆ పోర్షన్‌లో కూడా హీరోకి, తన ఫ్యామిలీకి ఉన్న బాండింగ్‌కి ఒక కథ చెప్తారు. అది ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయింది. మూవీలో చాలా సీన్స్ చూస్తున్నప్పుడు 'దృశ్యం' ఫార్మాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గుర్తొస్తా ఉంటదండి. ఇన్‌ఫాక్ట్ స్టోరీ పాయింట్ కూడా 'దృశ్యం'కి దగ్గరగానే ఉంటుంది. కానీ ప్రెజెంటేషన్ వైస్ మాత్రం ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయిందండి. మూవీ టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా ఉంటుందండి. సినిమాటోగ్రఫీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని, మ్యూజిక్ గాని మైండ్ బ్లోయింగ్ అంతే. మూవీలో ఎస్పెషల్లీ సాంగ్స్ అండ్ బీజీఎం అయితే మాత్రం మెంటల్ మాస్ స్టఫ్ అండి. 'జేక్స్ బిజాయ్' గారు పిచ్చెక్కించి వదిలేశారు. సెకండ్ హాఫ్‌లో మనం కొద్దో గొప్పో సీట్స్‌లో కూర్చున్నామంటే అది ఖచ్చితంగా 'జేక్స్ బిజాయ్' గారి మ్యూజిక్ వల్లేనండి. లేదంటే మాత్రం చాలా కష్టం. ఓవరాల్‌గా 'తొడారం' మూవీ చూస్తున్నప్పుడు చాలా వరకు బోర్ కొట్టినప్పటికీ కొన్ని బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే మాత్రం ఉన్నాయండి. అదండి 'తొడారం' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.